అనుగ్రహం కలిగింది. శరీరం నుండి పలువురైన శాఖములు అన్నపానాంత బలము ఆచరించి లోకంలో ఉన్న కళ్ళు ఆ తల్లి చూడవచ్చింది. అప్పటి నుంచి ఆమె శాకంభరి అని అన్నారు. శాకంభరీం సుఖం ధ్యాయం సుఖం సంపూర్ణం అక్షయ్యమస్తే శీఘ్రం అన్న పారామృతం కలదు. ఎవరైతే శాకంభరి ఆరాధిస్తారో స్థుతిస్తారో జపిస్తారో అన్నపానాంతరం అక్షయ్యంగా వస్తాయి. 1968లో 7 ఏళ్ల గడువు వచ్చింది. భూమండలం మీద ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. ఆ పరిస్థితిలో ఈ ఆలయ విషమారంపల్లి ధర్మదత్త తీసుకుని కానీ శాస్త్రి గారు స్థానికంగా ఉన్న రైతులందరినీ పిలిపించి చెండి సప్తశుద్ధిలో ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నది, ఈ ఉత్సవం గుణం చేసే బలం చేసే అనే న్యాయం మేరకు ఈ ఉత్సవం చేయడం వల్ల ఏమైనా ఫలితం కలుగుతుందేమో ఆలోచిస్తామా అంటే తప్పకుండా అని శాస్త్రం